కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పోలవరం నిధుల విషయం అయితేనేమి, జల్ జీవన్ మిషన్ నిధుల విషయం అయితేనేమి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్ల నిధుల విషయం అయితేనేమి, అన్నింటా కూడా కేటాయింపులు తగ్గిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంతకుముందు వరకు మరి లాస్ట్ ఇయర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, ఆ పథకానికి 2025-26 ఎస్టిమేటెడ్ అమౌంట్ 88,000 కోట్ల రూపాయలు అయితే, ఈ ఏడాది అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం 30,000 కోట్లు, అంటే కేటాయింపుల్లో 58,000 కోట్ల రూపాయల కోత కోయడం జరిగింది. అంటే ఇంకా పూర్తిగా చెప్పకనే చెప్తున్నారు, ఆ స్కీమ్ పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చిందని. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో కూడా ప్రస్తావించింది. కొత్త బిల్లు ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రాలు 40% పెట్టే పరిస్థితుల్లో లేవు, కేంద్రం 90 నుంచి 60% కేంద్ర వాటా కుదిస్తే గన ఆ స్కీమ్ నిర్వీర్యం అవుతుందని చెప్పి మేము ఇప్పటికే పార్లమెంట్లో మా స్టాండ్ క్లియర్గా చెప్పినాం. ఈరోజు కేటాయింపులు చూస్తే అర్థమవుతా ఉంది, ఆ స్కీమ్ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పోలవరం గురించి చూస్తే పోలవరానికి 57,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక హక్కుగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసినప్పుడు మనకు ఒక హక్కుగా పూర్తిగా అది కేంద్ర ప్రభుత్వమే చేపట్టే ఒక పథకంగా పోలవరం మంజూరు చేసింది. దానికి 57,000 కోట్ల రూపాయలు అవసరం. ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంచనా అది. మరి ఆ అంచనాను ఈ 30,000 కోట్ల రూపాయలకు తగ్గించింది. అంటే 27,000 కోట్ల రూపాయలు కోత కోయడం జరిగింది. అంటే పోలవరం ఎత్తు తగ్గించారు, పోలవరం స్టోరేజ్ తగ్గించినారు, పోలవరం యొక్క ప్రయోజనము తగ్గించే కార్యక్రమం చేసినారు. పోనీ ఇన్ని తగ్గించినా ఆ 30,000 కోట్ల రూపాయలు ఎంత కేటాయించినారంటే 3,000 కోట్ల రూపాయలు. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఏడాదికి సంబంధించిన స్పెండింగు 3,000 కోట్ల రూపాయలు. అంటే ఇందాక మా ఎంపీ గారు రగన్న చెప్పినట్టు 5,600 కోట్ల రూపాయలు కేటాయింపులో 3,000 కోట్ల రూపాయలు స్పెండ్ చేసినారు. ఈ ఏడాది కేటాయింపులే 3,300 కోట్ల రూపాయలు చేసినారు. అంటే ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ పోతే, ఇంత తక్కువ ఖర్చు పెట్టుకుంటూ పోతే ఎప్పటికీ ఆ స్వప్నం నెరవేరుతుంది? పోలవరం అనే స్వప్నం, ఆ కళ ఎప్పుడు సాకారం అవుతుందని నిజంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతగాని పరిస్థితుల్లో ఉంది. ఇవాళ కేవలం ఈ ఒక్క పోలవరం విషయంలోనే 27,000 కోట్ల రూపాయల గ్రాంట్ కోల్పోయింది. దేనికోసం కోల్పోయింది? వీళ్ళు లిబరల్గా కేంద్రం వీళ్ళకి అప్పులు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి 27,000 కోట్ల రూపాయల గ్రాంట్ కోల్పోయింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ అమరావతి పేరుతో 15,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. మళ్ళా ఆ తర్వాత కొత్త అప్పులు తీసుకొని వచ్చినారు. ఈరోజు కేవలం 21 మాసాల్లో 21 మాసాల్లో 3,05,000